ఆయన మాటలు ఎంతో శ్రేష్టమైనవి, ఉత్తమమైనవి, మేలుకరమైనవి, దీవెనకరమైనవి, ఆశీర్వాదకరమైనవి. మట్టి మోసలో 7 మారులు కరిగిన వెండి లాంటి పవిత్రమైన మాటలు. ఆ మాటలు మనము వినాలి, గ్రహించాలి, దాని ప్రకారంగా మనము నడుచుకోవాలి. మొట్టమొదటిగా మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. పునరుద్ధాన శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈ యొక్క పునరుద్ధాన దీవెనలు, ఈ యొక్క ఈస్టర్ దీవెనలు మీకు అనుగ్రహించబడునుగాక. హల్లెలూయా. ఈ దినం ప్రత్యేకముగా ప్రపంచమంతా కూడా జ్ఞాపకం చేసుకుంటున్న దినము. మనం అనుకుంటున్నాం ఏంటంటే మొట్టమొదటి ఈస్టర్ అనుకుంటున్నాం. ఈస్టర్ని పునరుద్ధాన దినం అనుకుంటున్నాం. ఈ పునరుద్ధాన దినము అనేటటువంటిది ఎంతో కాలం నుండి 2022 సంవత్సరాలకి పూర్వం నుండి మనం అందరం కూడా దీన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసయ్య ఈ లోకంలోనికి వచ్చి ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించి ఆయన ప్రవచనాలు నెరవేర్చడానికి, ప్రవచించినవన్నీ కూడా జరిగించడానికి దివి నుండి భూమికి దిగి వచ్చినటువంటి దేవాది దేవుడు అయ్యున్నాడు. ఆయన పని ప్రారంభించి పనిని ముగించినటువంటి దేవుడు. లేఖనాలు చెప్పినట్లుగా నేను ఈ లోకంలోకి వస్తాను, వచ్చిన తర్వాత మానవులందరి కొరకు నేను శిలువ మరణం పొందుతాను, నన్ను చంపేస్తారు, నా రక్తాన్ని కారుస్తారు, నా రక్తం వల్లనే పాప విమోచన జరుగుతుంది, నన్ను సమాధి చేస్తారు, కానీ నేను చనిపోను, తిరిగి నేను 3వ దినాన లేస్తాను అని చెప్పాడు. ఆయన చెప్పిన మాటలలో ఒక ఒత్తైనా కానీ, సున్నైనా కానీ, పొల్లైనా కానీ తప్పిపోవడానికి వీలు లేదు. ఆయన మానవుడు కాదు మాట తప్పడానికి. ఆయన దేవుడు, ఆయన సృష్టికర్త, ఆయన సర్వము సృజించిన దేవుడు, ఆయన సర్వము నిర్వర్తిస్తున్న దేవుడు. ఆయన మాట ఇచ్చాడంటే అస్సలు తప్పదే తప్పడు. అందుగురించి 146 కీర్తనలో 6వ వచనంలో ఏముంటుందంటే, ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించిన వాడు, ఆయన ఎన్నడూను మాట తప్పని వాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడు ఇచ్చాడంటే మాట, అవ్వ ఆదాము ఎప్పుడైతే ఏదైనా తోటలో ఆజ్ఞ తిక్కడ నుంచి పాపమునికి వెళ్ళిపోయారో, పాపము నుండి శాపం వచ్చింది, శాపము నుండి మరణం వచ్చింది, మానవునికి మరణ భయం వచ్చింది. మరణ భయాన్ని తప్పించడానికి ఆయన ఆ దినాన్న వారికి మాట ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ మరణ భయాన్ని తప్పించడానికి మళ్ళీ ఈ లోకానికి వస్తా నేను, మీ కొరకు శిలువ రక్తం కార్చి పోగొట్టుకున్నటువంటి మహిమను మరలా మీరు పొందుకొని మరలా తిరిగి మిమ్మల్ని అందరినీ పరలోక వారసులుగా చేయడానికి నేను మరలా తిరిగి వస్తానని మాట ఇచ్చాడు. ఆ మాట ఇచ్చినటువంటి మాటను ఆయన నెరవేర్చాడు. లేఖనాలు చెప్పినట్లుగా ఆయన ఒక మాట సెలవిస్తే దాని ప్రకారం అవుతుంది. ఆయన ఆజ్ఞాపించగానే కార్యం స్థిరపరచబడుతుంది. కానీ ఆయన ఉద్దేశాలు, ఆయన ఆలోచనలు ఏంటంటే, మానవుడు ఆజ్ఞ అతిక్రమించడం వలన ఆయన మరణం వచ్చింది ప్రతి మానవునికి. ఆ మరణం నుండి తప్పించడానికి నేను మరలా వాళ్ళకి మరణ భయం లేకుండా మానవునికి పునర్జన్మ అంటే మరణము లేదు ఆత్మకు అని చెప్పడానికి, రుజువు చేసుకోవడానికి ఆయన ఈ కార్యాలన్నిటినీ నెరవేర్చినటువంటి దేవాది దేవుడు. చివరికి ఆయన శిలువ వేయబడ్డాడు. గడిచినటువంటి ఒక దినం ముందు మనం గుడ్ ఫ్రైడే అని జరుపుకున్నాము. ఆ దినాన్న ఎందుకు శిలువ వేయబడ్డాడు? ఆయన ఎవరి నిమిత్తం శిలువ వేయబడ్డాడు? ఎవరి నిమిత్తం ఆయన శిలువలో ఆ కార్యం జరిగించాడు? మరి ఆయన దేవుడు కదా, ఎందుకు చేశాడంటే మానవుని రక్షణ కోసం దేవుడు చేసినటువంటి ఆ ఒక గొప్ప కార్యమై ఉంటున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యథావిధిగా ఆయనను తీసుకుని పోయి ఆయన సమాధిలో పెట్టారు. అయితే సమాధిలో పెట్టిన తర్వాత అక్కడ శిలువ వేయబడినప్పుడు కొంతమంది రాడు వాళ్ళు అన్నారు, అయ్యా ఈ వంచకుడు మాతో ఒక మాట మాట్లాడాడు, ఇతడు నేను శిలువలో పెడతాను, సమాధి చేయబడతాను, తిరిగి 3వ దినాన లేస్తానని చెప్పాడయ్యా. కాబట్టి మీరు కావలి వారిని నియమించాలి ఆ సమాధికి అని చెప్పినప్పుడు
ఆ రాజు అన్నాడు, మీ ఇష్టం, ఇదిగో నేను మీ కావలి వారిని ఇస్తున్నాను, మీరు ఏం చేస్తారంటే రాజముద్ర కావాలి అన్నారు. రాజముద్ర కూడా ఆ సమాధికి వేయబడింది. ఎందుకు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఆచార రీతిగా కాదు, కానీ దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆయన లేఖనాలు చెప్పినట్లుగా కార్యాలన్నిటిని జరిగించినటువంటి దేవుడు, జరిగించి మరణాన్ని ఆయన గెలిచినటువంటి దేవుడు, సమాధిని గెలిచినటువంటి దేవుడు, బండని గెలిచిన దేవుడు, ముద్రలను గెలిచినటువంటి దేవుడు, వీటన్నిటిని గెలిచినటువంటి దేవుడికి రుజువుగా మనం ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుని, దేవునికి మనం నమ్మినటువంటి దేవుడు, మన విశ్వాసం వచ్చినటువంటి దేవుడు, మనం నమ్మినటువంటి దేవాది దేవుడు ఎలాంటి వాడు మనం జ్ఞాపకం చేసుకుని దేవుడిని స్తుతించడానికి దేవుడి సన్నిధికి వచ్చాం. దేవుడు మన మధ్యలో ఉన్నాడు, మన స్తుతుల మీద ఆయన ఆశీనుడుగా ఉన్నాడు. ఆయన ఆశీనుడుగా ఉండి మనందరితో మాట్లాడుతున్నటువంటి దేవాది దేవుడు అయ్యున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందు గురించే ఆ కావలి ఉండాలని వాళ్ళందరూ కూడా అడిగినప్పుడు సరే కావలి ఉంచుకోమని చెప్పాడు. చూడండి, ఆ దేవుని వాక్యం నుంచి చూద్దాం. వారు మాట్లాడినటువంటి మాట మత్తయి సువార్తలో 27వ అధ్యాయంలో 62వ వచనం 63వ వచనం చదువుతున్నాం. అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచదనని చెప్పినది మాకు జ్ఞాపకము ఉన్నది. కాబట్టి 3వ దినం పర్యంతము సమాధిని భద్రముగా చేయనాజ్ఞాపించము. వారి శిష్యులు వచ్చి వారిని ఎత్తుకుని ఆయన మృతుల నుండి లేచని ప్రజలతో చెప్పుదురేమో అని రాజు దగ్గర విన్నవించుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కానీ సమాధికి కావలి ఉన్నా గాని, ముద్రలు ఉన్నా గాని ఆయన ముందు లేవి కూడా ఆగవన్నమాట. లేఖనములు చెప్పినట్లు ఆయన 3వ దినాన తప్పక లేస్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందు గురించే అందరూ ఎదురు చూస్తున్నారు. వీళ్ళేం కావలి కాస్తా ఉన్నారు. కావలి ఆయన ముందు ఆగదు, సైనికులు ఆయన ముందు ఆగదు, బండ ఆయన ముందు ఆగదు. ఎందుకనగా ఆయన దేవుడు లేఖనములు చెప్పినట్లు మానవునికి ఆ జయము మరణం భయము నుండి తప్పించడానికి ఆ పునరుద్ధానం అనేటటువంటిది ఉన్నదని తెలియజేయడానికి దేవుడు ఈ యొక్క లేఖనాలన్నింటినీ కూడా ఆయన తెలియజేసినట్లుగా చెప్పి ఆయన నెరవేరుస్తున్నటువంటి దేవాది దేవుడు అయ్యున్నాడు. అందు గురించే సమాధి చేయబడినటువంటి దేవుడు ఏ విధంగా లేచాడో మనకు తెలుసు. అయినను మరోసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ముందుగానే లేఖనాలు చెప్పినట్లుగా ఎక్కడి నుండో మత్తయి సువార్తలో 12వ అధ్యాయంలో నుండి చెప్పుకుంటూనే వస్తా ఉన్నాడు వాళ్ళతోనే. ఇదిగో నన్ను సమాధి చేస్తారు, నేను మరణిస్తాను, నన్ను తీసుకెళ్లి సమాధి చేస్తారు, 3 దినమున నేను సమాధిలో నుండి నేను తిరిగి లేస్తాను, లేచి నేను పరలోకానికి ఆరోహణమవుతానని చెప్పినటువంటి మాటలన్నీ కూడా నెరవేర్చబడింది. ఏ విధంగా నెరవేర్చబడింది అంటే ఈ మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో చూసినట్లయితే 28వ వచనంలో మొదటి వచనం చూసినట్లయితే చదువుకుందాం మాట. విశ్రాంతి దినము గడిచిన తర్వాత ఆదివారము తెల్లవారుచుండగా మగ్దలేని మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చేది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన లేస్తాడో లేవడో అని చూడడానికి వారికి కూడా సందేహం ఉందేమో, చూడడానికి వచ్చారు. కానీ దేవుడు చెప్పినటువంటి మాటలలో ఒక ఒత్తైనా సున్నైనా పొల్లైనా తప్పిపోవడానికి వీల్లేదని లేఖన సత్యంలో మనం చదువుకున్నాం. అవును, ఏది కూడా తప్పిపోవడానికి వీల్లేదు. ఆయన అక్షరాల చెప్పినటువంటి మాటలు నెరవేర్చబడతా ఉన్నాయి అన్నమాట, నెరవేర్చబడి అన్నమాట. అందుచేతనే 2వ వచనంలో చూసినట్లయితే ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడి నుండి వచ్చిందట? మనుషులకి అసాధ్యమైనటువంటిది అన్నమాట. మనుషులు ఆ బండను తొలగించాలంటే, ఆ మానవుని లేపాలంటే మనుషులకి అసాధ్యం. ఎవరికి మరి సాధ్యం? దేవునికి సమస్తము కూడా సాధ్యం. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు. ఆయన బ్రతికించగలడు, ఆయన మరణింప చేయగలడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దానికి సాదృశ్యంగా ఈ లోకంలో యేసు ఉంటుండగా తన స్నేహితులైనటువంటి ఒక కుటుంబం ఉండేది. వారిని మనం జ్ఞాపకం చేసుకుంటే
వారినే లాజరు అంటారు, వారినే మరియా మార్తలు అంటారు. అనుకోని విధంగా దేవుని నామాన్ని మహిమపరచడానికి లాజరు అనేటటువంటి వ్యక్తి చనిపోయాడు. చనిపోయిన తర్వాత తీసుకెళ్లి సమాధి చేశారు లాజరుని కూడా. సమాధి చేసిన తర్వాత ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. యేసయ్యకి తెలుసు సంగతి, ఆయనను మానవునికి పునరుద్ధానం ఉన్నదని తెలియజేయడానికి, ఆయన రుజువు చేసుకోవడానికి, ఆయన గొప్ప కార్యము, ఘనమైన బలమైన కార్యాలు జరిగించడానికి ఆయన ఇంకా ఆలస్యం చేశాడట అక్కడ రావడానికి. ఆలస్యం చేసిన తర్వాత కొంత సమయం అయిపోయిన తర్వాత, అంటే కొంత సమయం అంటే ఆయన వచ్చేవారికి ఎన్ని దినాలు అయిందంటే 3 దినాలు అయితే 4వ దినం కూడా దగ్గరికి వచ్చేస్తాం. అప్పటికి చనిపోయినటువంటి వ్యక్తి ఏమవుతుందంటే మురుగు వాసన కొట్టేటటువంటి పరిస్థితి అక్కడ వచ్చేస్తుంది. దాన్ని తీయడానికి కూడా సొంత వాళ్ళు కూడా అంగీకరించినటువంటి సందర్భం వచ్చింది అక్కడ. అయితే ఆ సందర్భంలో ఆయన ఆలస్యం చేసి అక్కడికి వచ్చాడు. ఎందుకనగా మానవునికి పునరుద్ధానం ఉన్నది, దానికి మరణం లేదు. దేవుడు మాటిస్తే చాలు ప్రతి మనిషిని బ్రతికించగలడు, ప్రతి మనిషిని జీవించగలడని మనుషులందరూ తెలుసుకోవాలని ఆ 3 రోజులు చనిపోయినటువంటి సమాధిలో ఉన్నటువంటి లాజర్ని జ్ఞాపకం చేసుకుని అక్కడికి వస్తే ఒక చెల్లి అంటుంది, అయ్యా నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు అంటుంది. ఇంకొకరు అంటారు, ఆయనను నువ్వేదైనా చేయగలవయ్యా అని ఇంకొకరు అంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనను వారికి 4 రోజులు అయిపోయింది కాబట్టి, మురుగు కంపు కట్టే పరిస్థితి వచ్చింది కాబట్టి, ఈ చనిపోయినటువంటి మనిషి ఏ విధంగా బ్రతకగలడు అని వారికి ఒక అపనమ్మకం వచ్చింది. సహోదరులకి వచ్చింది, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి వచ్చింది, అక్కడ ఉన్నటువంటి శిష్యులకు వచ్చింది, అందరికీ వచ్చింది. దేవుడు తన కార్యాల్ని జరిగించాలి. మృతుల సహితము సజీవులుగా చేయగలిగినటువంటి దేవుడు ఈయనని తెలుసుకోవాలి వాళ్ళు. మన పితృడైనటువంటి అబ్రహాము ఆయన తెలుసుకున్నాడు ఏంటంటే, చనిపోయినటువంటి వారిని, మృతులైనటువంటి వారిని సహితము లేపగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు అని తెలుసుకున్నారు. దేవుడికి మహిమ కలుగుతుంది కదా. హల్లెలూయా. అమ్మ మీరు కూర్చోబెట్టుకో, కూర్చోబెట్టు. సామర్థ్యం కలిగినటువంటి దేవుడు అని నమ్మాడు. మనం కూడా ఎప్పుడు లేవగలమంటే మనం కూడా యేసుక్రీస్తు రక్తంలో కడగబడి శుద్ధీకరించబడి పాప శాపం నుండి విమోచింపబడినటువంటి మనకి దేవుని కృపను బట్టి మనకి ఆ బాప్తిసం తీసుకున్నప్పుడు, ఆ బాప్తిసం అంట మనకి సాదృశ్యంగా ఏముందంటే, మనం మరణించి మనము పునర్జన్మ పొందినట్లుగా మనం తిరిగి లేస్తున్నామంట, నూతన వ్యక్తులుగా లేస్తున్నామంట. అందుగురించే యేసయ్య ఈ లోకంలో ఉంటుండగా యోహాను సువార్తలో 3వ అధ్యాయం 3వ వచనంలో నికోదేమునటువంటి వ్యక్తితో అంటాడు, ఒకడు నీతి మూలముగా గాని ఆత్మ మూలముగా గాని జన్మించుటేనే గాని వాడు పరలోకమునకు వారసుడు కానేరని మీతో నిశ్చయముగా నేను చెప్తున్నాను. జన్మించినటువంటి వాడు తిరిగి లేస్తా ఉన్నాడు, మరలా పుడతా ఉన్నాడు. అక్కడ అంటాడు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి నేను, ముసలివాడిని నేను మళ్ళీ తల్లి గర్భంలో ఎట్లా జన్మిస్తానయ్యా? అప్పుడు అంటాడు, ఒక నీతి మూలంగా కానీ ఆత్మ మూలంగా జన్మిస్తే వారి పరలోక రాజ్యానికి వారసుడు కానీ అని. అంటే తిరిగి నూతన జన్మ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దానిలో పునర్జన్మ అని తీర్పుపత్రులుగా రాస్తుంది. పునర్జన్మ సంబంధమైనటువంటి స్థానము అని రాసింది అక్కడ. అందుచేతనే లాజరు చనిపోయాడు, 3 దినాలు అయిపోయింది. 3 దినాలు అయిపోయినప్పటికీ మృగంగా పడుతుంది. వాళ్ళు నమ్మట్లేదు, శిష్యులు నమ్మట్లేదు, అక్కడ ఉన్న ప్రజలు నమ్మట్లేదు, ఎవరు నమ్మట్లేదు. చనిపోయినట్టు ఎట్లా చేస్తాడు కానీ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసయ్యకు అంటే దేవునికి అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. మృతులను సహితము ఆయన లేపగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు. అందుగురించే ఆయన సిలువేయబడాలి, చనిపోవాలి, మానవులకి అందరికీ తెలియాలి. మీరు కూడా నేను లేచినట్లుగా మీరు కూడా లేస్తారని మనుషులందరూ కూడా తెలుసుకోవాలని అర్థం చేశారు. లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి చూపించమన్నప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు ఆయన, లాజరు నీవు తిరిగి బయటికి రా అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
4 దినములు అయిపోయినటువంటి ఆ లాజరు, చనిపోయినటువంటి లాజరు, మురుగు కప్పు కట్టేటటువంటి లాజరు దేవుని మాట విని సమాధిలో నుండి తిరిగి లేచాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏదైనా లాజర్ని లేపినటువంటి దేవుడు, ఇంకా అనేకమైన అద్భుత కార్యాలు చేసిన దేవుడు, గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుడు, బలమైన కార్యాలు చేసినటువంటి దేవుడు, ప్రతి మానవునికి 2 పునర్జన్మ ఉన్నది. ఆయన తిరిగి లేచి ఆ పరలోక వారసులుగా మిమ్మల్ని చేస్తాను. ఇదిగో నేను మరణించకుండా ఉన్నాను కదా, మీరు కూడా ఒకవేళ ఈ లోకంలో పరిశుద్ధులుగా లేకుంటే దేవుని బిడ్డలుగా మీరు ఒకవేళ మరణించిన కానీ ఆ ఆత్మ మరణం కాదని మీరు తిరిగి లేస్తారని చెప్పినటువంటి మాటలు స్వచ్ఛమైనటువంటి. దానిని బట్టి మనం ఎక్కడ లేచారు అని ఇంకొక దగ్గర కూడా చూడవచ్చు. అదే మత్తయి సువార్తలో 27వ అధ్యాయంలో 50వ వచనంలో చూసినట్లయితే చూడండి. అక్కడ 50వ వచనంలో యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందకు 2గా చిరిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరములు లేచెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడ లాజరు తిరిగి రమ్మని కానీ 4 రోజులు అయినటువంటి లాజరు, చనిపోయినటువంటి లాజరు తిరిగి లేచాడు, బ్రతికాడు. ఆ కుటుంబంలో సంతోషం, అక్కడ శిష్యులకి సంతోషం, అక్కడ ప్రజలందరికీ సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే యేసయ్య సిలువ మరణం పొందిన వెంటనేనట అక్కడ భయంకరమైన భూకంపం జరిగిందంట. భూకంపం జరిగిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే అక్కడ ఉన్న నీతిమంతులు, ప్రభువులో నిద్రించినటువంటి వారి సమాధులన్నీ కూడా ఆ భూకంపానికి బండలు బద్దలైపోయాయంట. సమాధుల్లో నుండి వాళ్ళు బయటకు వచ్చారంట. సజీవులుగా ఉన్న వాళ్ళైతే ఎంత భయపడతారు కదా, సమాధుల నుంచి బయటకు వచ్చి వాళ్ళు చూస్తే దయ్యం 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 అని పారిపోతారు కావచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజమే ప్రియులారా, దేవునికి అసాధ్యమైనటువంటిది లేదు. ఆయన కార్యము చేయడానికి ఆయన దిగు నుండి భూమికి దిగి వచ్చినటువంటి దేవాది దేవుడు. ఆయన కూడా నిరూపించుకున్నాడు. రానువారు అనుకున్నాడు ఈ వంచకుడు అయినా బతికుండగా 3 దినాల్లో తిరిగి లేస్తానన్నాడు కాబట్టి కావాలి ముద్ర వేయాలి, మేము కావలి కాస్తాము అన్నప్పుడు వాళ్ళు కావలి కాస్తున్నారు, రాజముద్ర కూడా వేశారు. అయినప్పటికీ పరలోకము నుండి దేవదూత ఏం చేసిందంట, దిగి వచ్చిందంట. 28వ అధ్యాయంలో చూసినట్లయితే 2వ వచనంలో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి నుంచి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటి దేవుని బిడ్డలుగా మనం ఉన్నాం. అలాంటి దేవుని జనాంగంగా మనం ఉన్నాం. ఎంత భయం కలిగి ఉండాలి, ఎంత భక్తి కలిగి ఉండాలి, ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలి, ఏం ధరించుకుని మనం ఉండాలి ప్రియులారా. నిజమే, మన దేవుడు సృష్టికర్త, సర్వము సృష్టించిన దేవుడు. ఆకాశము భూమిని సముద్రములు దానిలోని సర్వమును సృజించిన దేవుడు. ఆయన బిడ్డలుగా మనం ఉన్నామంటే, ఆయన కుమారులుగా మనం ఉన్నామంటే, ఆయన కుమార్తెలుగా మనం ఉన్నామంటే మనం ఎంతో ధన్యము. అలాంటి భక్తి కలిగి, అలాంటి భయం కలిగి మనం ఉండాలి. ఎప్పుడైతే అక్కడ భూకంపం జరిగిందో చూడండి, అక్కడ చూసినట్లయితే ఆ భూకంపము కలిగెను, ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను, అతని వస్త్రమును తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన వారు వణికి చచ్చిన వారులాగా పడ్డారట. దేవునికి హల్లెలూయా. కావలి కాస్తామని వచ్చారు, ముద్ర వేస్తామని వచ్చారు, కావలి కాస్తున్నారు, రాజముద్ర వేశారు, ఇంకా బండలు అక్కడ పెట్టేశారు. దాన్ని దొరికించడానికి కూడా ఎవరికి సాధ్యం కాదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనుషులకు అసాధ్యమైనటువంటిది దేవునికి సమస్తము కూడా సాధ్యం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడ భూకంపం జరిగిన వెంటనేనంట ఆ సమాధి మీద ఉన్న రాయి జరిగిపోయిందంట. ఈనాడు సీరియల్ కింద చూపిస్తా ఉన్నారు, కానీ దేవుని వాక్యములు చూసినట్లయితే మనం విని గ్రహించే దాని ప్రకారంగా నడుచుకుంటే కనుక అది మనకును మన కుటుంబానికి ఎంతో మేలుకరము, దీవెనకరము. అక్కడ చూసినట్లయితే కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండేది.
దూత ఆ స్త్రీలను చూసింది. మీరు భయపడకుడి. ఈ కావలి వారేమో సచిన వాళ్ళగా పడింటే ఆ సమాధిని చూడడానికి వెళ్ళిన స్త్రీలకు మాత్రం దేవదూత ఏం చెప్తుందంటే మీరు భయపడకండి అంటున్నారు. దేవునికి మేము హల్లెలూయా. మీరు భయపడకుడి, సిలువ వేయబడినటువంటి యేసు మీరు వెతుకుచున్నారని నాకు తెలుసు. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఆయన చెప్పాడు, ఆయన చెప్పింది చేస్తాడంతే. నేను సిలువ వేయబడతాను, నేను సమాధి చేయబడతాను, నేను 3వ దినం తిరిగి లేస్తానని చెప్పాడు. చెప్పింది జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీకు మరణం ఉండదు, రెండవ మరణం ఉండదు. శరీర సంబంధమైన మరణం ఉంటుందేమో కానీ ఆత్మ సంబంధమైన మరణం మీకు ఉండదు. నా యందు భయభక్తులు కలిగి ఉంటే, నా మాట వింటే, నా చిత్తాన్ని సాధించుకుంటే, అది దేవుడు చెప్పినటువంటి లేఖన సత్యాన్ని కూడా మన పట్ల, మానవులందరి పట్ల, సర్వసృష్టి పట్ల కూడా ఆయన నెరవేరుస్తున్నటువంటి దేవుడు. ఎందుకంటే 24 దాని కీర్తనలో అంటాడు, భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులు దేవునివేనట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుచేతనే తన నివాసులందరూ కూడా, అంటే లోకములో ఉన్నటువంటి వారు, సామాన్యులు, సామంతులు, ధనికులు, దరిద్రులు, ప్రతి వారు కూడా దేవుని వారై ఉంటున్నారు. ఆ ప్రజలు నశించిపోవడం దేవునికి ఇష్టం లేక అలనాడు ఏదైనా తోటలో అలనాడు చేసిన ఆజ్ఞ అతిక్రమము, ఒక మనుషుల ద్వారా పాపము ద్వారా మనుషులకి శాపము ద్వారా మరణం వచ్చింది. ఆ మరణము మనుషులందరికీ సంప్రాప్తమైంది. ఆ మరణ భయము లేకుండా మరణపు ముళ్ళును ఆయన విడిచిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దీన్నే మనము ఈస్టర్ అంటున్నాం. దీనిని పునరుత్థాన దినం అంటున్నాం. సమాధిని గెలిచాడు ఆయన, ముద్రను గెలిచాడు ఆయన, రాణులను గెలిచాడు ఆయన, ఇంకా సాతానుని గెలిచాడు ఆయన, దయ్యాలను గెలిచాడు ఆయన, కావలి వారిని గెలిచాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం కూడా మన జీవితంలో కూడా మనము ఆయనను జ్ఞాపకం చేసుకుని, నేను 2వ మరణము పొందకుండా నా కొరకు దేవాది దేవుడు దివి నుండి భూమికి దిగి వచ్చి ఆయన రక్తాన్ని కార్చి మరణం ఎవరికి ఉండదు అని తెలియచేయడానికి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి తండ్రి దగ్గరికి ఆరోహణమయ్యాడంట. ఆరోహణమయ్యేటప్పుడు ఆయన చివరికి ఒక మాట చెప్పాడు. ఆ మాట చెప్పి ముగించుకున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాం. యోహాను సువార్త 14. మీ హృదయములను కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు. నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును. ఆయన తండ్రి అంట ఏమని అంట, ఆయన తండ్రి దగ్గర అనేకమైన నివాసులు, అంటే ప్రతి మానవుడు, ప్రతి మనుషుడు అక్కడ ఉండటానికి నివాసాలు ఉన్నాయట. లేని ఎడలని చెప్తాను అంటున్నాడు. ఆయన చెప్పాడు, లేదు అని చెప్పాడు అనుకోండి, ఏమవుతుంది? లేదంతే. నేను చేస్తాను అని చెప్పాడు కాబట్టి ఆయన వచ్చి జరిగించాడు, జరిగిపోయిందంతే. లేదన్నాడు అనుకో లేదు, జరుగుతుందన్నాడు అనుకో జరుగుతుంది అంతే. ఆయన మాటలలో ఒత్తైన సున్నైన పల్లెన తప్పుకోవడానికి వీలేదు. ఆకాశము, భూమి, సముద్రము, దానిలో సర్వము గతించిపోవునేమో కానీ నా మాటలలో ఒత్తైన సున్నైన పల్లెన తప్పుకోవడానికి వీలేదని చెప్పిన దేవుడు ఆయన ఎన్నడూ కూడా మాట తప్పలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో నేను చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచబడుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచలేదా? నేనుండు స్థలములో మీరు మరలా వచ్చే నేను మిమ్మల్ని తీసుకుని దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదే పునరుద్ధాన దినమై ఉంటున్నది. ఇదే ఈస్టర్ దినము. దీన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నమ్మితే కనుక, మార్మల్స్ పొందితే కనుక, బాప్తిజం పొందితే కనుక, దేవుని బిడ్డలుగా జీవిస్తే కనుక ఆయన మనందరినీ ఎక్కడ ఉంచుతాడంటే ఆయన ఉండే స్థలంలో మనల్ని కూడా ఉంచుతాడు. పరలోక వారసులుగా ఉంటాం. ఎప్పటి వరకు ఉంటామంట?
సదాకాలము యుగ సమాప్తి వరకు ఆయనతో ఉంటాం, ఆయనతో సంతోషిస్తాం. ఎప్పుడు ఉంటామంటే అందుకే అంటాడు మత్తయి సువార్తలో ఆయన 28 ఏమంటాడంటే, చూడండి అది చదువుకుని ముగించారు. మత్తయి సువార్త 28 20 నేను ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించి తినో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇప్పుడు చెప్తున్నాడు, నేను ఏ సంగతులు నీకు ప్రకటిస్తున్నాను, బోధిస్తున్నాను. నేను మాట ఇస్తా, మాట ఇచ్చి తప్పేవాడి కాదు. మాట ఇచ్చేనంటే నెరవేరుస్తా, లేదంట, ఉందంటే ఉందంట. ఇదిగో నేను పరలోకానికి నేను వెళుతున్నాను, మీ స్థలం సర్దుపరిచి వెళుతున్నాను, నేనున్న స్థలంలో మీరు ఉండలేదు, మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుపోతానని చెప్తా ఉన్నాడు. అందు గురించి ఆయన మాట తప్పే దేవుడు కాదు. ఇక్కడ ఏమంటున్నాడంటే మనమందరం ఆయనతో పాటు అక్కడ ఉండాలంటే మనం ఏం చేయాలి? ఏ సంగతులను మనకు తెలియచేసాడు వాటన్నిటిని మనము గైకొనాలి, వినాలి, గ్రహించాలి, దాని ప్రకారంగా మనము నడుచుకోవాలి. అప్పుడే మనం భక్తులము, దేవుని బిడ్డలము. లేకుంటే ఆయన మాట వినకపోతే ఈ లోకంలో తల్లిదండ్రుల మాట విన్నటువంటి కుమారులు, తల్లిదండ్రులు మాట్లాడినటువంటి కుమార్తెలు ఈ లోకంలో చూస్తున్నాం చాలా మంది. అధికారులు మాట్లాడినటువంటి కుమారులు, దేవుని మాట్లాడినటువంటి కుమారులు బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. ఏ ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుతున్న వాటినన్నిటిని మీరు గైకొనాలి, అప్పుడే పరలోకానికి వారసులు అవుతారు. ఆ కింద అంటాడు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము నీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది దినాన ప్రత్యేకంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనమందరము ఒక దినాన దేవుడు రాబోతున్నాడు. ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు. వచ్చినప్పుడు మనమందరం కూడా ఆయన దగ్గరికి వెళ్తాం. ఆయనతో పాటు ఎక్కడ ఉంటామంటే సదాకాలము యుగ సమాప్తి వరకు కూడా ఆయనతో ఉంటాం. అలాంటి విశ్వాసము, అలాంటి నమ్మకము, అలాంటి భక్తి, అలాంటి భయము మనము కలిగి ఉన్నప్పుడు దేవుడు మనలను జ్ఞాపకం చేసుకొని పరలోక వారసులుగా చేస్తాడు. అందుగురించి దేవాది దేవుడు లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు లోకంలో జీవించి 3.5 సంవత్సరాలు తన సువార్తను ప్రకటించి పని ప్రారంభించి ఆయన ముగించాడు. ముగించి మనకు తెలియజేస్తున్నాడు, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, మళ్ళా నేను వస్తాను. మీ హృదయంలో కలవరపడనీకండి, భక్తి కలిగి ఉండండి, భయం కలిగి ఉండండి. ఎన్నో కరోనాలు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని వచ్చినా కానీ వాటన్నిటి నుండి తప్పించడానికి మీరు మెలకుగా ఉండి ప్రార్థించండి అని చెప్తున్నారు దేవుడు. ఆయన మాట విందాం, ఆ చిత్తాన్ని నడుచుకుందాం, ఆయన ఇష్టలుగా ఉందాం. పరలోక వారసులుగా మనం చేసే దేవుడు కాబట్టి ఈ లోకంలో ఉంటుండగా ఆయన భయభక్తులు కలిగి ఉంటే ఆయన దీవెనలు ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు కాబట్టి ఆ దీవెనలు ఆశీర్వాదాలు వేరులు పొందుకోవడానికి ఈ యొక్క పునరుత్థాన దినమున, ఈస్టర్ దినాన దేవుని నంది పైన నిండుగా మెండుగా 100 వేదంతులుగా మన మీద అనుగ్రహింపచేసి 100 వేదంతులుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తలలు వంచి ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధమైన తండ్రి, జీవము కలిగిన మా యేసయ్య, కోట్ల వందనాలు. ఎన్నో ప్రత్యేకముగా నాయన ఈశ్వరుడు నాకు జ్ఞాపకం చేసుకొని ప్రభు నీ లేఖన సత్యాల్లో నుండి నాయన నేను మాట్లాడడానికి మీ మా మధ్య నుండి మాట్లాడినందుకు స్తోత్రం. మీ మాటలు ఎంతో శ్రేష్టమైనవి, మేలుకరమైనవి, దీవెనకరమైనవి, ఆశీర్వాదకరమైనవి నాయన. ఆ మాటలు విని గ్రహించి దాని ప్రకారంగా నడుచుకుంటే కనుక అవి మాటలు మా కుటుంబాలకు అది మేలుకరమైన దీవెనకరమైన తెలియచేసిన దేవాది దేవుడు కాబట్టి అట్టి కృపలో నాయన ఈ యొక్క ఆయా ఈశ్వరుడున్నాన, ఈ పునరుద్ధున్నాన చేరి వచ్చిన మీ కుమారులందరూ, నీ కుమార్తెలందరూ కూడా నాయన అలాంటి భయభక్తులు కలిగి, భయం కలిగి లోకంలో జీవించి మీరు దాచి ఉంచిన మేలును, దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవడానికి అంత మాత్రమే కాకుండా నాయన నీ పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభువా అయా మీరు వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో ఉండడానికి మేము ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండగలగటానికి నాయన ప్రతి కుమారుని, ప్రతి కుమార్తెని భక్తి కలిగి, భయం కలిగి లోకంలో జీవించి నీ బిడ్డలుగా జీవించి దాచి ఉంచిన మేలును, దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవడానికి పరలోక వారసులుగా ఉండటానికి నీ మహాకృప ప్రజలందరూ నిండుగా మెండుగా ఉంచి మీ నామమునకి మహిమ తెచ్చుకుంటారని సమస్త ఘనత మహిమలు మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మనమందరం కూడా నిలబడి పాట పాడుకుంటూ ప్రార్థిస్తాం.